బీసీ ఆజాదీ ఫెడరేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు మంచిర్యాల జిల్లాకు రావడానికి చాలా సంతోషం. వారికి స్వాగతం తెలియజేస్తూ, మరియు ఏదైతే మేమెంతో మాకంత అంటే ఇందాక లక్షణ గారు మనకు బీసీ సీనియర్ ఉద్యమ నాయకులు చెప్పినట్టు, మరి ఈ జిల్లాలో అధిక శాతంలో ఉన్న మనం మరి ఏదైనా ప్రోగ్రాం చేస్తున్నామంటే మరి తక్కువ శాతంలో కనిపిస్తున్నామంటే మనం అందరం ఏదో ఆశించి చేస్తున్నామని మన సోదరులు అనుకున్నట్టుగా నేను భావిస్తున్నాను. ఎందుకంటే రాబోయే రోజుల్లో మేము గతంలో కూడా పాపం మనోహర్ అన్న కావచ్చు, శ్రీనివాస్ అన్న కావచ్చు, ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క బీసీ కోసం ఈరోజు ఇక్కడికి విచ్చేసిన మన బీసీ సోదరులందరూ కావచ్చు, వాళ్ళకున్న ఎన్నో పనులను వదిలేసి ఈరోజు మనం తక్కువ సంఖ్యలో హాజరైనా కూడా మరి ఏదైనా అయితే ఇంతకుముందు కూడా తెలంగాణ ఉద్యమం కూడా ఒకటిగా చేరి ఏదైతే ప్రళయం అయిందో మన బీసీ ఉద్యమం కూడా రాబోయే రోజులలో ఇంతకన్నా అతి వృద్ధంగా మారుతుంది. మరి సంజయ్ అన్న శ్రమ వృధా కాదు. ఎందుకంటే మామూలుగా ఒక గంట సేపు నిల్చోవడమే కష్టం. మరి 4 నెలల యాత్ర అంటే మరి కొన్ని గంటలు నిల్చొని ఎందరితో మమేకమై అక్కడ ఉన్న ప్రజలతో కలిసి మెలిసి నిద్రకు ఆహారానికి అంటే ఒక ప్రాంతం నుండి ఒక ప్రాంతం మారినప్పుడు అనేక సమస్యలు వస్తూ ఉంటాయి. అయినా కూడా మన కోసం ఆయన ఎంతో త్యాగం చేస్తున్నాడు. ఆయన యొక్క ఆశయాలన్నీ కూడా మరి మనం అందరం ఆయన వెంబడి ఉండి సాధించుకుందాం. రాబోయే రోజులలో ప్రతి బీసీ బిడ్డ మనమెంతో మనకంతా కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఎన్నాళ్ళు ఈ బానిస బతుకులుగా లేద్దాం, మేలుకొని మన హక్కులను మనం సాధించుకుందాం. బీసీ వెనుకబడిన కులాలను గర్వంగా చెప్పుకుందాం. ఏదైతే కుల వృత్తులు ఏదైతే ఉన్నాయో మరి వాటన్నిటిని కూడా మన ద్వారానే ఈ సొసైటీ మూవ్ అవుతుంది. కాబట్టి మన బలగాన్ని చాటి చెప్పుకునే సమయం ఆసన్నమైంది. కావున బీసీ మిత్రులారా, సోదరులు ప్రతి ఒక్కరు కూడా రాబోయే రోజుల్లో అన్న సంజయ్ అన్న జైత్రయాత్రలో పాల్గొనండి. దీన్ని విజయవంతం చేయాలని, మరి సంజయ్ అన్న కూడా ఆరోగ్యంగా ఉండి ఈ యొక్క 4 నెలల ఈ యొక్క యాత్రను మంచిగా ముగించి మరి వారి యొక్క ఆశయాలను సాధించాలని మా యొక్క అండదండలు మా జిల్లా నుండి ఎల్లవేళలు ఉంటాయని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు. జై బీసీ, జై బీసీ.